ముందుగా ఈ రెసిపీ కోసం ఒక 2 కప్పులు ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలండి. అయితే కర్డ్‌ని మనము ఒక కాటన్ క్లాత్‌లో వేసి ఒక నిమిషం పాటు స్ట్రెయిన్ చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ పెరుగు మనకి దగ్గరగా వస్తుంది. దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఇందులో ఏం వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 రకాలుగా చూపించానండి ఈ వీక్‌లో కర్డ్ కర్డ్ శాండ్విచ్ అనేది. ఇది ఆలూతో అనమాట. ఫ్రైడ్ ఆలూతో. అంతకుముందు మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకున్నాను. అలా మన చాయిస్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా ఆలూ కర్రీ గురించి చెప్తానండి. 4 ఉడికించిన ఆలుగడ్డలు తీసుకొని వాటిని పొట్టు తీసేసి మెత్తగా మ్యాష్ చేశాను. ఒక బౌల్‌లో వేశాను. ఆ తర్వాత అందులో ఒక పావు చెంచా పసుపు, పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ పావు చెంచా చొప్పున యాడ్ చేశాను. యాడ్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇవి ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి జస్ట్ మనము ఒక 1 మినిట్ లోపల హై టెంపరేచర్‌లో లేకపోతే మీడియం టెంపరేచర్‌లో పెట్టుకొని కొద్దిగా సేపు సాట్ చేసుకోవాలి ఆలుగడ్డని. ఎక్కువ సేపు మనకి అక్కర్లేదు. ఆల్రెడీ ఉడికించిన ఆలుగడ్డలు కాబట్టి ఒక నిమిషం పాటు హై టెంపరేచర్‌లో వేగితే సరిపోతుంది. అది తీసి కంటెంట్ ఒక బౌల్‌లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక చెంచా టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఈ 4 కూడా హోమ్ మేడ్ అయినా పర్వాలేదండి. హోమ్ మేడ్ ది బెస్ట్. ఒకేసారి మనము టమాటా ప్యూరీని, షెజ్వాన్ పేస్ట్ ఈ 2 కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. అయితే వాటిని అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసి ఒక్కసారి కలుపుకోవాలి. అయితే ఒక మనము సాస్ గురించి చెప్పాలంటే ఒక 4 టమాటాలు తీసుకొని వాటిని నీళ్ళల్లో ఉడికించి దానిపైనున్న పొట్టు తీసేసి లోపల గింజలు తీసేస్తే ఈ మెథడ్‌ని బెల్చింగ్ అంటారు. అయితే ఈ బెల్చింగ్ మెథడ్‌తో పాటు ఒక 2 ఎండుమిర్చి మనము వాటర్‌లో వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాల సేపు వాటిని ఉడికించొచ్చు. లేదా అలాగే వేడి నీళ్ళలో పెట్టి అవి 2 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి ఇట్లా మనం నీళ్ళలో పెట్టింది టమాటా మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేసేసుకుంటే అది షేజ్వాన్ పేస్ట్ అంటారనమాట. అదే టమాటా ప్యూరీకైతే సేమ్ 4 టమాటాలు ఉడికించి పొట్టు తీసేసి, గింజలు తీసేసి దాన్ని బాగా మెత్తగా మెదుపుకొని ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ ఏదో ఒక వెనిగర్ వేసుకుంటే మిక్సీ పట్టుకోవడం వల్ల అది టమాటా ప్యూరీ అవుతుంది. దాన్ని ఎక్కువసేపు ఉడికించాలి మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం. అంటే ప్యూరీని ఒక 2 నిమిషాల సేపు మళ్ళీ సిమ్‌లో పెట్టి ఉడికించుకొని స్టోర్ చేసుకోవచ్చు. అది చాలా ఈజీగా అయిపోయేటువంటి 2 రకాల సాస్‌లనమాట. అయితే ఇలా మనం ఎప్పుడు కూడా సాస్ అనేది స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా అకేషనల్‌గా ఇలాంటి రెసిపీస్ బావుంటుంది. ఇది హోమ్ మేడ్ రెసిపీస్ ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళకి యూస్‌ఫుల్ టిప్స్ అనమాట. ఆ తర్వాత కొద్దిగా సోయా సాస్ వేసిన తర్వాత ఒక పావు చెంచా ఆరిగానో కూడా వేసుకుంటే బేకరీ ఐటెమ్స్‌కి చాలా బావుంటుంది. అంటే కొంచెం పిజ్జా టేస్ట్ వస్తుందండి అందుకని. అంటే ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక పావు చెంచా కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ కూడా యాడ్ చేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ కూడా కొంచెం అండి పావు చెంచాలో సగం చొప్పున వేసుకొని వేపుకోవాలి. ఇది ప్రత్యేకంగా ఒక టేస్ట్ వస్తుందనమాట. కొంచెం ఈ కంటెంట్ అంతా సపరేట్‌గా మనం సాస్‌లో వేపాం కదా! క్యాప్సికమ్ వేపేటప్పుడే టమాటా సాస్ యాడ్ చేయడం వల్ల ఆ టమాటా సాస్‌లో క్యాప్సికమ్ వేగుతుంది. అది మనం దాన్ని వేగిన తర్వాత ఆలుగడ్డ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కూడా స్పూన్‌తో ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ముందుగా నేనైతే లార్జ్ సైజ్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నానండి. ఎందుకంటే సింగిల్ బ్రెడ్‌తోనే మనకి సరిపోతుంది లార్జ్ బ్రెడ్ అయితే. స్టమక్ ఫుల్‌గా ఉంటుంది. అందుకని ఈ రెసిపీ మెయిన్ అనమాట. ఇప్పుడు ఆ కంటెంట్‌ని మొత్తం కూడా మనము ఫస్ట్ ఆ కర్డ్ ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకటండి ఇందులో 2 ఆప్షన్స్. ఒట్టి ప్యూర్ కర్డ్ కావాలనుకున్నా మీకు ఓకే. లేదు అంటే కప్పు కర్డ్‌కి ఒక స్పూన్ మయోనైస్, వెజ్ మయోనైస్ కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే టేస్ట్ చాలా బావుంటుంది చీజ్ లేకపోయినప్పటికీ. అయితే ఇక్కడ ఒకటేంటంటే మయోనైస్ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అది ఒకసారి మీరు గూగుల్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ఒక్కసారి చెక్ చేయండి. అది సింపుల్. చాలా సింపుల్ మయోనైస్ కూడా. ఒకవేళ హోమ్ మేడ్ కుదరకపోతే బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు. ప్యూర్ వెజిటేరియన్ మయోనైస్ అయితే
మనకి టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే హోమ్ మేడ్ అంత ఈజీగా, అంత టేస్టీగా ఒక్కొక్కసారి కుదరచ్చు, కుదరకపోవచ్చు. కాబట్టి అకేషనల్‌గా కాబట్టి మీరు మయోనైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకు అలా వద్దు అనుకుంటే మయోనైస్ అనేది ఇగ్నోర్ చేసేయండి. కానీ ఈ కాంబినేషన్‌లో మయోనైస్ అయితే బావుంది. దీనికి కర్డ్‌లో ఒక కప్పు కర్డ్‌లో ఒక స్పూన్ మయోనైస్ యాడ్ చేసుకొని, కర్డ్‌ని బాగా బీట్ చేసి, దాన్ని జాగ్రత్తగా బ్రెడ్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. ఇక్కడి నుంచి మనం ఏంటంటే, ఎప్పుడైతే కర్డ్ యాడ్ చేస్తామో బ్రెడ్ మెత్తబడిపోతుంది. అలా కాకుండా మనం కొంచెం ఫాస్ట్‌గానే ఒక బ్రెడ్ 2 బ్రెడ్స్ మాత్రం ఫస్ట్ తీసుకొని, వాటి మీద కర్డ్ స్ప్రెడ్ చేసి, ఈ పొటాటో కంటెంట్ ఏదైతే ఉందో అది చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని, దాన్ని ఇంకొక బ్రెడ్‌తో క్లోజ్ చేయాలి. ఆ క్లోజింగ్ బ్రెడ్‌కి కూడా మొత్తం ఈ మయోనైస్ కర్డ్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో దాని మీద కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసిన వెంటనే స్టవ్ మీద ఇలా నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని, చాలా కొంచెం ఆయిల్ మనం బ్రష్ తీసుకొని ఆయిల్ బ్రష్‌ని ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఆయిల్ వద్దు అనుకుంటారో, ఇట్లా పాన్ అంతా కూడా మనం ఆ బ్రష్‌తో కోట్ చేసినప్పుడు తక్కువ ఆయిల్‌లోనే రెసిపీ బాగా టేస్టీగా వస్తుంది. ఒకటి మనకు అవకాశం ఉంటే బటర్‌తో చేసుకోవచ్చు, లేదా ఘీతో చేసుకోవచ్చు. ఎందుకంటే మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా వైటమిన్ బి12 రిచ్ ఫుడ్స్ అనమాట. పిల్లలకి ఎస్పెషల్లీ శాండ్విచెస్ మనం క్యారేజ్ బాక్సెస్‌లో అలా పెట్టేస్తారు కాబట్టి పిల్లలకి కిడ్స్ రెసిపీగా ఎప్పుడు విటమిన్ బి12 అనేది మిల్క్ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. సో, అది పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, వెన్న కావచ్చు. ఇక్కడ మీరు కొంచెం అవకాశం ఉంటే బటర్‌లోనే మీరు కుక్ చేయొచ్చు. అది కూడా మనం కోట్ చేయొచ్చనమాట. దానికి మొత్తం ఓవర్‌గా అప్లై చేయకుండా కోట్ చేసుకోవచ్చు. నేనైతే కుకింగ్ ఆయిలే తీసుకున్నాను. కుకింగ్ బ్రష్‌లో డిప్ చేసి చక్కగా మనం పాన్ అంతా కూడా ఒకసారి అప్లై చేసుకుంటే ఆయిల్ ఎక్కడ కూడా తగలదనమాట ఎక్స్‌ట్రాగా. అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొద్దిగా ఆయిలీ రెసిపీస్ మనకి అన్‌ఈజీగానే ఉంటాయి. అందుకని ఈ శాండ్విచ్ నేను కర్డ్ శాండ్విచ్ ప్రిఫర్ చేశాను. చాలా సూతింగ్‌గా ఉంటదండి. చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఎక్స్‌ట్రీమ్స్‌లో బావుంటుంది. ఇది ఎంత బావుంటుందంటే ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ శాండ్విచ్ మీద అలా స్ప్రెడ్ చేసి మనం పొటాటో పెట్టాం కదా! ఇంక మూత పెట్టుకొని జస్ట్ లో ఫ్లేమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో కుక్ చేస్తే పైనంతా బర్న్ అయిపోతుంది. లోపల అసలు బాగా అనిపించదు. టేస్ట్ బాగోదు. అలా కింద కూడా అడుగంటినట్టు అయిపోతుందనమాట. అలా కాకుండా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే చక్కగా మూత పెట్టుకొని ఒక్కసారి మాత్రమే తిప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము పెరుగుని ఎప్పుడైతే యాడ్ చేస్తామో అది మెత్తపడడానికో, ఆ బ్రెడ్ విరిగిపోవడానికో ట్రై చేస్తుంది. అలా కాకుండా దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. ఒకే ఒక్కసారి మనం తిప్పినప్పుడు జాగ్రత్తగా క్రిస్పీగా అవుతుంది ఫస్ట్ పెట్టినప్పుడు. దాన్ని టర్న్ చేసుకొని వేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే ఏంటి డిఫరెన్స్ ఈ అదర్ శాండ్‌విచెస్‌కి దీనికంటే ఎంత టేస్టీగా ఉంటదంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా ఈ రెసిపీని మనం టేస్ట్ చేస్తూనే ఉంటాం. అంత బావుంటుంది. చాలా సాఫ్ట్‌గా, సూతింగ్‌గా బ్రెడ్ మెత్తపడిపోయి ఇక్కడొకటండి. మనం శాండ్‌విచ్ మేకర్‌లో చేసే బ్రెడ్‌కి, ఓవెన్‌లో చేసే బ్రెడ్‌కి, పాన్ మీద ఉడికించుకునే బ్రెడ్‌కి, కుకింగ్ మెథడ్‌లో డిఫరెన్స్ చాలా ఉంటుంది టేస్ట్ వైస్ కూడా. ఇది ఏది బెస్ట్ అంటే మనం ఇక్కడ కర్డ్ కంటెంట్ తీసుకున్నప్పుడు తవా మీద చాలా బావుంది. ఎందుకంటే శాండ్‌విచ్ మేకర్‌లో గూడా కన్నా నేను గమనించింది ఓవెన్‌లో కన్నా తవా మీద చాలా 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 బావుంది టేస్ట్ వైస్. బ్రెడ్ లోపల పైన లైట్‌గా క్రిస్పీగా ఉండి, లోపల సూతింగ్‌గా ఉండి, వెంటనే తిన్న వెంటనే అది నోట్లో కరిగిపోతుంది. అదే మనం ఓవెన్‌లో పెడితే బ్రెడ్ డ్రై అయిపోతుంది. ఆ తర్వాత శాండ్‌విచ్ మేకర్‌లో గూడా అంత కంఫర్టబుల్‌గా నాకు అనిపించలేదు. నేననేది ఈ ఒక్క కర్డ్ రెసిపీకి మాత్రమే అండి. మిగతావి మనం ఎలా చేసుకున్నా గూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఓవర్‌గా డ్రై అయిపోయి క్రిస్పీగా అయిపోతాయి. ఈ దీంట్లో పెక్యులారిటీ ఆ సూప్‌నెస్ అనమాట. ఎంత స్ స కొంచెం లైట్‌గా క్రిస్పీగా ఉన్నా, అలాగే సాఫ్ట్‌గా ఉండడం వల్ల అది ఇమ్మీడియేట్‌గా కొంచెం వేడి మీద మనం సర్వ్ చేసుకుంటే, ఇలా పైన పార్ట్ కూడా కొద్దిగా కర్డ్ తీసుకొని మీరు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్‌లో మనకి కర్డ్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే ఈ రెసిపీని మనం ఈ స్టఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒకసారి ఆ కంటెంట్ అంతా వేగాక మీకు ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి.